This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొబ్బరి గిట్టుబాటు ధరకు కిసాన్ సంఘ్ డిమాండ్. అనుబంధ పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. పార్కింగ్ ఛార్జీలు ఉపసంహరించాలి. ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆందోళన. పాలమూరులో 75 ఇండ్లు కూల్చివేత. జేసీబీలతో ధ్వంసం చేసిన మున్సిపల్ అధికారులు. గుజరాత్ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం యాక్టివేట్. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు జరిగింది. ఇందులో అఖిల భారత కొబ్బరి రైతుల సంఘం కన్వీనర్ సుందర్ రాజన్ పాల్గొని మాట్లాడారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పనకు కేరళ రాష్ట్రంలో మాదిరిగా కొబ్బరికాయను తూకం టన్నుల్లో కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొబ్బరికాయను నేరుగా కొనుగోలు చేయడంతో పాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరారు. కొబ్బరి బొండాకాయను కేజీ ఒక్కంటికి 45 రూపాయలకు కొనుగోలు చేయాలని రైతు సదస్సు తీర్మానించింది. అలాగే కొబ్బరి నూనెను వంట నూనెగా ప్రకటించాలని, కొబ్బరి నీటిని డ్రింక్గా ప్రోత్సహించాలని, 2025-26 సంవత్సరాన్ని ప్రపంచ కొబ్బరి సంవత్సరంగా ప్రకటించాలని సదస్సు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కొబ్బరి ఉపోత్పత్తులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కారులో చేరుకున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. సుమారు 5.5 నెలల తర్వాత తండ్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న కవిత కుమార్తెతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈరోజు భోజనానికి రమ్మని కవితను ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్లో అరెస్ట్ అయి 5.5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవితకు ఈ నెల 27న బెయిల్ లభించింది. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీకి బీ టీమ్గా పనిచేస్తుందని ఆయన అన్నారు. మోడీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా లేదని తెలిపారు. విలీనమంటూ జరిగితే పీసీసీ సహా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనం అవుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బెయిల్ రావడం అనేది, బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు. ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సోయిలు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు. కోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో, సుప్రీంకోర్టునే తప్పుపట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువతనాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఇది ఇంత నిరాధారమైన కేసు. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ, ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ, సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది, లేదా ఇది నెంబర్ 1 ఉంటుంది. ఈ కేసు ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా, ఎక్కడ ₹1 మాది నష్టం జరిగింది అని ఎవరు కాంప్లైంట్ ఇవ్వకుండా
మా డబ్బులు ఏదో బ్యాంకుల నుంచి ఎవరో తీసుకుంటారని ఇంకోరు చెప్పకుండా, లేదా ఎటువంటి నగదు దొరకకుండా, ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆధారం లేకుండా, ఏది లేకుండా మూపబడ్డ కేసు. కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని, అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో. మెట్రో రైలు ప్రయాణికుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూళ్లను మెట్రో సంస్థ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మెట్రో ప్రయాణికులకు గుదిబండగా మారినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని, ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణికులతోని సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, లేకపోతే టాయిలెట్స్, లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విడిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు యువజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. వర్కింగ్ ఇన్ కోర్ట్ యాజ్ ఎ సీనియర్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్. డైలీ నేను నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను. ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ 2 years. అప్పటి నుంచి బాగానే ఉంది. మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు. యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 40 రూపీస్, ఇంతకుముందు 36 ఉండే కన్సెషన్ ఏదో వచ్చేసారు 40 రూపీస్, 2 and 4 80 రూపీస్ అవుతుంది. నేను కార్ ఇక్కడ పార్క్ చేస్తాను. మెట్రో ఛార్జెస్ కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే తట్టుకునేది ఎలాగండి? చాలా మంది మ్యాక్సిమం బస్ సర్వీసెస్ ఫ్రీ పెట్టినా కానీ ఈ మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కన్వీనియంట్, ట్రాఫిక్ కన్వీనియంట్, యాజ్ వెల్ యాజ్ డబ్బుల విషయంగా కూడా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ విధంగా డబ్బులు మెట్రో ఛార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అవడం అనేది చాలా తప్పు. గవర్నమెంట్ కూడా, మన రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఈ మెట్రో ప్రయాణికులకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పి. గుజరాత్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్లో బెస్ట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది. హైడ్రా హైదరాబాద్లో కాకుండా మండల కేంద్రంలో కూడా విస్తరించాలని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆక్రమణలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను హైదరాబాదులో ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరైతే భూ కబ్జాదారులు అక్రమంగా చెరువులను, నాలాలను కబ్జా చేసి ఇష్ట రీతిలో కాలేజీలు, హాస్టళ్ళు, ఫామ్ హౌజులు కట్టుకుంటే వారిని ఉపేక్షించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమూలంగా వాటిని డిస్మెంటల్ చేస్తూ చెరువులను స్వాధీనం చేసుకుంటుంది. అదేవిధంగా అన్ని మండలాల్లో మహాదేవ్పూర్ మండలంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ మహాదేవ్పూర్ మండలంలో గతంలో కూడా పలుమార్లు అధికార దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ప్రజావాళ్ళకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. అధికారుల దృష్టికి మహాదేవ్పూర్ మండలంలో చెరువు నారలు కబ్జా అవుతున్నాయని, చెరువు యొక్క నారీలు మొత్తం కబ్జా చేస్తున్నారని చెప్పి పలుమార్లు అధికార దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం. ఇప్పటి వరకు స్పందన లేదు. మండల కేంద్రాల్లో కూడా హైడ్రాను ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే నాలాలు కబ్జా అవుతాయో, చెరువులు కబ్జా అవుతాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రభుత్వం ఈ చెరువులను కాపాడవలసింది.
పాలమూరులో మున్సిపల్ అధికారులు గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శ నగర్లోని ఇళ్లపై ఎలాంటి నోటీసు లేకుండా కూల్చేశారు. ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయట పెట్టుకొని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు బాధితులు. దీంతో పట్టణంలో పేదలను కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఏమైందో చెప్పమ్మా. తెలియదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఎదురుకొచ్చిన చిల్లుకులకు అన్నానే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయింది, రాలేదు. ఆడుకుంటుంది సార్. మేము 58 బీమా కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్, ఇల్లు కట్టుకున్నంత కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇవ్వలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము. పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడ్స్ వేసుకుంటే కూలిపోయిండ్రు, కూలీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో కొన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయిండ్రు సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టలు మొత్తం అవి ఇవి అన్ని ఇస్తాము మొత్తం అన్నారు సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్. సార్ అని ఉంటే అన్ని కురిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు? 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డు లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? ఎస్ఎస్బీలో చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ రూలింగ్ లో వాటర్ ఇస్తా, నా భార్యని ఇక్కడ పెడతా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయింది, నావన్నీ, నా మంచాలు, నా సామాన్, నా సిలిండరు అవన్నీ నాశనమైంది సార్. మాకేం లేదు సార్. మా చెక్ చేసుకోమని సార్. మాకేమీ ఆధారం లేదు. వీరికి 2 సార్లే సార్. 2 సార్ల నుంచి పోలీస్ స్టేషన్ లో కూడా మా పేరు రాపించారు సార్. అప్పుడు కూడా 2వ సారి ఎంక్వైరీ, 3 సార్లు ఎంక్వైరీ చేశారు సార్. పోలీస్ స్టేషన్ కూడా అమ్మ ఈడి వరకే కట్టుకుని ఇంతవరకు కట్టుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకోదంటే ఉన్నంతల్లే కట్టుకొని ఉన్నాం సార్. ఎన్ని గజాలు ఇచ్చారు మీకు? మాకు సార్ 60 గజాలు ఇచ్చారు. 60 గజాలు సార్. 60 గజాలు ఇచ్చింది సార్. అప్పట్లో అదే కట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు సార్. 2-3 లేవు, ఏం లేవు సార్. ఒకసారి గుడిసె కూలిపోయింది సార్. గుడిసె కూలిపోయినాక మళ్ళా ఈడు వరకు కట్టుకోండమ్మా, ఏం కాదంటే ఉన్న 60 గజాల కడి కట్టుకున్నాము. నల్ల కలెక్షన్ తీసుకున్నాము. కరెంటు బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్. కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఎడుస్తలేరు సార్. అట్లే కులుపుతుంటారు. పానాలు బాగాలేక బైక్ సార్. నాకు 60-70 వేల బైక్ నాశనమైంది సార్. బైక్ మొత్తం బైక్ ఉన్నాక కూడా అట్లే పీకేసింది సార్. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. వక్ఫ్ బోర్డు బాధితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రజల పక్షాన ప్రజల కోసం వక్ఫ్ బోర్డు సమస్యలపై ఏ రాజకీయ పార్టీ పనిచేయనంతగా బీజేపీ పార్టీ పోరాటం చేసిందని చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెడుతూ డబ్బుల కోసం పనిచేస్తున్నాం, మీరు క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున మల్లారెడ్డి బోడుప్పల్కి కనీసం గెలిచిన తర్వాత ఒక 2 సార్లు కూడా రాలేదు. ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మంట కలిపినవి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు.
కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషను మొదట ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తారు తప్ప వక్ఫ్ బోర్డ్ సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీ తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు అంతా ఒక్కటే. మొన్నటి వరకు 20 మంది టీఆర్ఎస్లు ఉండే, ఈరోజు అదే 20 మంది కాంగ్రెస్ బుస్టులోకి వచ్చేసారు. ప్రజల సమస్యలు ఒక్కటనే తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఒక్కసారి టీఆర్ఎస్లో గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ రోజున కాంగ్రెస్లో ఉన్న కార్పొరేటర్లు వక్ఫ్ బోర్డ్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకు వచ్చి. ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తుండ్రో ఇక మీ ఆటలు సాగవు. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి, కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం. ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా, మీరు తీసుకుంటారా? మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం. ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక వ్యక్తి ఓవరాల్గా గెజెట్ నెంబర్ 6 చూపించి సర్వే నెంబర్లు ఇవన్నీ వక్ఫ్ బోర్డులు ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆపితే ఆ రోజు ఆ చాతకాని దద్దమ్మలు టీఆర్ఎస్లో ఉంటే ఈ రోజు కూడా మీరు చాతకాని వ్యక్తులేరని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజెట్ నెంబర్ 6ని పక్కన పెట్టి సర్వే నెంబర్లు నిధుల నుంచి ఎలిమినేట్ చేసినట్టయితే బోడుప్పల్లో ఉన్నటువంటి 6,000 కుటుంబాలు వక్ఫ్ బోర్డ్ సమస్య నుంచి బయటపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలియజేస్తున్నా. జేఏసీని హెచ్చరిస్తున్నా, మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి. మాతో పాటు రండి, అందులో ఉన్నటువంటి అమాయకులందరూ కూడా వాళ్ళని నమ్మకండి, మాతో పాటు రండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డ్ సమస్య తీరుస్తామని చెప్పి. అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజున ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని నిజ నిర్ధారణాలను తీసుకురామని చెప్పింది. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది. ఆధారాలు ఏంటంటే కరెక్ట్. ఆహారంలో నాణ్యత లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. నూజివీడు IIIT ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు. పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్ తర్వాత ఆ కిచెన్, డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పుకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ట్రస్ట్ లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి కేబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్ కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 9 లక్షల రూపాయల విలువ కలిగిన 180 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 6 గంటలకు మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మలందరి సెంటర్లో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన లారీ ఒకటి గంజాయి లోడ్తో మాకు పట్టుబడటం జరిగిందండి.
182 కేజీల గంజాయి, దాంతో 2 వ్యక్తులు మనకి దొరకడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ రాజమండ్రిలో ప్రాంతంలో అది లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి హర్యానా వైపు వెళ్తున్నారు. హర్యానాలో అది అన్లోడ్ చేయడం కోసం అది ఆ గంజాయిని వారు దాన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ గంజాయి వాళ్ళ దగ్గర తీసుకుని అది వేరే చోటకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు పట్టుబట్టడం ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ సిబ్బంది వారి సమక్షంలో అది పంచనామా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రేపు రిమాండ్ పంపిస్తాము. అందులో ప్రధాన ముద్ద కూడా దొరకాల్సి ఉంది. అతని కోసం కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో విద్యార్థులను వేధిస్తున్న ఆశ్రమ పాఠశాల ఏఎన్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వారిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థినులు కోరుతున్నారు. సుందరమ్మ అండి, ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరి పేరు గుంపినగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి. మా అండి గడడం వలన వచ్చానండి నేనండి. కొడతారమ్మా? అవునండి. అంటే ఎలాగా? తామరున్న వాళ్ళకి అందరికండి బట్టలు తీయమంటారండి. తీస్తండి, చూస్తారండి, చూసేసండి గుంటంతో కొడతారండి. బట్టలు తీసుకొడతారమ్మా? అవునండి. ఎవరమ్మా కొట్టేది? ఎవరు? వార్డెన్ మేడం గారండి, మంగయ్యమ్మ మేడం గారు. ఇంకెవరు కొడతారమ్మా? నర్సు గారండి. హెచ్ఎం గారు తెలుసు ఈ విషయం? తెలుసు అండి. ఆవిడ ఏం చేస్తారు మరి? వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి. ఎలా ఉంటుందమ్మా అక్కడ స్కూల్లో? అక్కడ ఫుడ్ కూడా ఉంటుందండి. కానండి సఫర్ అయినప్పుడు అడగరా మరి మీరు? ఎవరికి ధైర్యం లేదండి. ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు సాదల చిట్టమ్మ అండి, గుంపనకండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్టు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఎదుట వార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏంటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మని టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా మారుమూల ఏజెన్సీలో గ్రామస్తులు జుగాడ్తో వంతెనను నిర్మించారు. ఇప్పుడు ఈ వంతెన చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఎప్పటి నుంచో వంతెన నిర్మాణానికి డిమాండ్ చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో వారే సొంతంగా ఈ నిర్మాణం చేపట్టారు. यहीं पे खड़े होके बोलते हैं लोग, है नहीं? कहाँ कौन ना बोल बोला? ओ मला बोलो ये रहन बला. వరంగల్లోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాలు సర్జరీ కోసం వచ్చిన హరుప్రసాద్ అనే పేషెంట్ని అడ్మిట్ చేసుకొని చికిత్స చేశారు. అది ఫెయిల్ కావడంతోనే బాధితుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడు కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ డే స్టూడెంట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్న 2% రిజర్వేషన్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో పీఈటీ రిక్రూట్మెంట్ జరిగితే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ముందుకు రావడం జరుగుతుందని
ఎస్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్లోనూ కళాశాలలోని అన్ని పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడానికి స్వాగతిస్తూ కేయూ నుండి ఓయూ వరకు కృతజ్ఞతా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేశారు. అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ధ్యాన్ చంద్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఎన్నో ఆశయాలతో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ గత సంవత్సరం ఇదే రోజున ఆవిర్భవించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ఆవిర్భవించిన తర్వాత అనేకమైన ఉద్యమాలు చేశాం, అనేకమైన పోరాటాలు చేశాం. గత సంవత్సరంలో మన ఆర్గనైజేషన్ ఆవిర్భవించినప్పుడు డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ యూనివర్సిటీ కంపల్సరీ ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ను వాళ్ళు పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థంలో పెట్టి ఇప్పుడు మనకు అనౌన్స్ చేయడం జరిగింది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తున్నామని. అది ఎస్ఎస్ఎఫ్ ఫలితమే అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మా ఉద్యమ ఫలితమే ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీని అనౌన్స్ చేసి మాకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా పీటీని పెడతామని చెప్పారు. మా ఆర్గనైజేషన్లో కూడా అదొక డిమాండ్, ప్రతి స్కూల్ని పెట్టాలని దాన్ని కూడా పరిగణనలో తీసుకొని మరి ఈ స్కూల్ కూడా ప్రతి స్కూల్లో పీటీని పెట్టాలని మేము ఎస్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ వచ్చే నెలలో భారీ ఎత్తున కేయూ నుంచి ఓయూ వరకు సైకిల్ యాత్ర, కృతజ్ఞత యాత్రగా యూనివర్సిటీ ఇచ్చినందుకు గాను సైకిల్ యాత్ర భారీ ఎత్తున చేయబోతున్నాం. దీన్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ మీద ఈ ఒక రోజు మొత్తం అసెంబ్లీ జరిగింది. కానీ అసెంబ్లీలో మంచిగానే ప్రస్తావించారు, అన్ని రకాలుగా చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ముందుండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము చేసే ఉద్యమం అడిగితే అమ్మాయింది అన్నం పెట్టదు అన్నట్టుగా మేము కంపల్సరీ ఉద్యమం చేస్తూనే ఉంటాం. మా ఫలితమే చాలా వస్తూనే ఉన్నాయి. మీరు కూడా మమ్మల్ని గ్రహించి మా ఉద్యమం స్పోర్ట్స్ డెవలప్మెంట్ విధంగా ముందు రోజులలో ఒలింపిక్స్లో అనేక పథకాలు మన బంగారు పథకాలు తెచ్చే విధంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ గడ్డ మీద నుంచే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్పోర్ట్స్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో అది తప్పకుండా ఇందాక నేను మాట్లాడిన విధంగా ఇప్పుడు స్పోర్ట్స్లో జరుగుతున్నటువంటి 2% రిజర్వేషను, అదేవిధంగా పాఠశాల స్థాయిలో పీటీలు లేరు. అదే ప్రైమరీ స్కూళ్లలో కూడా పీటీ రిక్రూట్మెంట్ అనేది చేస్తే పాఠశాల నుంచే ప్రతి ఒక్క విద్యార్థి మంచి క్రమశిక్షణతో ముందుకు రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే హై స్కూళ్లలో ఉన్నటువంటి 1600 పీటీ పోస్టులు పైగా వాటిని భర్తీ చేయాలి. అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 1750 పీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 1600 పీటీ పోస్టులు వేసినప్పుడు అప్పుడు ప్రతి స్కూల్లో పీటీ అనే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ముందుకు రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడకుండా, అదేవిధంగా వాళ్ళు చెడు అలవాట్లకు వెళ్లకుండా పీటీ అనేటోళ్ళు చాలా ముఖ్యంగా ఉంటారు. అదేవిధంగా ఇంటర్ కాలేజీలలో ఉన్నటువంటి 303 పీటీ పోస్టులు కూడా ఖాళీలు ఉండడం జరిగింది. డిగ్రీ కాలేజీలలో 90 పైగా పీటీ పోస్టులు కూడా ఖాళీ ఉండడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ పీటీ పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పేసి మేము ఈరోజు నమ్ముతున్నాము. అదేవిధంగా మీరు భర్తీ చేయని వేళ మేము ఎస్ఎస్ఎఫ్ తరఫున భారీ కార్యాచరణ పూనుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వంపై కొట్లాడుతామని కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పడాల తిరుపతి, స్వర్ణలత దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 నగదు, 6 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నిరసన కార్యక్రమం జరిగింది. మహిళలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, దేశంలోని రాష్ట్రాలలో మహిళలపై అనేక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా
కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్న దుండగులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలను చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించకపోతే ఢిల్లీలోని రామలీలా మైదానంలో 1,00,000 మందితో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. పుట్టిన ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టుకు కూడా మహిళలకు చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపడినటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నది, మహిళా రిజర్వేషన్లో ఓబీసీని చేర్చాలి అని. పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు మహిళ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అసలు బాగలేనటువంటి పరిస్థితి. ఆర్థిక అసమానతలతోని మహిళ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మరి ఆమెకి చేయూతనియ్యాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ మీరు మహిళలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళల కోసం మీరైనా ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వాలి. సంవత్సరానికి గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.